హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు సూపర్ ఫుడ్గా పిలువబడుతున్న గుమ్మడి గింజల్ని గుమ్మడికాయ నుంచి ఎలా వేరు చేసుకోవాలి, వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, వాటిని ఎలా వాడుకోవచ్చు, వాటి వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్న విషయాల్ని మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇలా గుమ్మడికాయ పగలగొట్టినప్పుడు కానీ లేదంటే ముక్క కొని తెచ్చుకున్నప్పుడు కానీ దాని లోపల ఇలా గింజలు ఉంటాయి కదా, చాలామంది వీటి విలువ తెలియక ఈ గుజ్జుతో సహా దాన్ని తీసి బయట పడేస్తూ ఉంటారు. కానీ వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయన్నమాట. మనం ఎంతో ఖరీదు పెట్టుకొనుక్కునే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, వాల్నట్స్, వాటిలో ఉన్న పోషకాలతో సమానమైన పోషకాలు ఉంటాయి వీటిలో. అవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పోషకాలు కూడా ఉంటాయన్నమాట గుమ్మడి గింజల్లో. కాబట్టి ఈసారి మీకు ఇలా గింజలు ఉన్నప్పుడు వీటిని పడేయకుండా తప్పకుండా వీటిని ఉపయోగించుకోండి. ముందుగా మనం ఈ లోపల ఉన్న గింజల్ని ఈ పీచుతో సహా తీసేసుకోవాలన్నమాట. తీసుకుని వీటిని నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళలో వేసుకుని మనం వీటిని బాగా పిసుక్కుంటే మనకి ఆ పీచు గింజలు అనేవి వేరైపోతాయి. ఆ పీచుని మనం ముద్దలా తీసేసుకోవాలి బయటికి. దానిలో నుంచి గింజలను బయటకు తీసేసి దాన్ని పక్కకు తీసి పడేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పీచు తీసేసిన తర్వాత ఈ గింజలను ఒకసారి బాగా పిసుక్కొని ఇలా స్ట్రైనర్లోకి వంపేసుకోవాలి. దీనిలో ఇంకా జిగురు అనేది ఉంటుందన్నమాట. చూడండి ఎంత వచ్చిందో కిందకి. వీటిని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు మనం బాగా కడిగేసుకుంటే వాటిని ఉన్న జిగురు అనేది పోయి గింజలు అనేవి డ్రైగా పొడి పొడిగా చాలా నీట్గా వస్తాయన్నమాట. మనకి గుజ్జు సరిగ్గా కడగకపోతే మనం వీటిని ఒలిచేటప్పుడు కష్టమవుతుంది, జిగురుగా ఉండి జారిపోయినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా 2-3 సార్లు మనం నీళ్లు పోసి వంపేసుకుంటే చాలా శుభ్రంగా వచ్చేస్తాయి మనకి గింజలు అనేవి. చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, వీటిని ఒక టవల్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ ఆరబెట్టేసుకోవాలి. వీటిని ఈజీగా ఒలుచుకోవాలనుకుంటే బాగా ఎండే వరకు కాకుండా కొంచెం మెత్తగా ఉండగానే చేత్తో ఒలుచుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఎక్కువగా ఎండబెట్టేశాను. సో ఇవి బాగా డ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని చేత్తో ఒలవాలంటే కొంచెం కష్టం అనమాట. అది తొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి గోర్లు నొప్పి వస్తాయి. కాబట్టి దీనికి ఈజీ చిట్కా ఏంటంటే ఇలా నెయిల్ కట్టర్ ఉంటే దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చివర్లు ఉన్నాయి కదా ఎడ్జెస్, వాటిని ఇలా కట్ చేసుకుంటే 2 వైపు ఎడ్జెస్ కట్ చేసుకుని ఈ పైన ఉన్న తొక్క అటు ఇటు తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు కొంచెం ఓపిక ఉంటే కనుక ఖాళీ టైంలో టీవీ చూస్తున్నప్పుడు అలాంటి టైంలో వీటిని ఇలా ఒలిచేసుకోవచ్చు అనమాట. మీకు ఒలిచే ఓపిక టైము లేకపోతే కనుక వీటిని డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. నేను 2 విధాలుగా కూడా మీకు చెప్తాను ఎలా వాడుకోవాలో. ఇప్పుడు వీటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ మధ్య డాక్టర్లు కూడా కొన్ని సమస్యలకి వీటిని తీసుకోమని చెప్పి రికమెండ్ చేస్తున్నారనమాట. వీటిని సూపర్ ఫుడ్గా పిలుస్తున్నారు. ఈ గింజల్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టుకి, చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. అలాగే వీటిలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచివన్నమాట. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందన్నమాట. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిది. అలాగే ఇంకొక ముఖ్య ఉపయోగం ఏంటంటే ఇది బ్రెయిన్కి చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లల్లో బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి, మెమరీ పవర్ పెరగడానికి, అలాగే పెద్ద వయసు వాళ్ళలో కూడా అల్జీమర్స్ లాంటి మతిమరుపు వ్యాధులు రాకుండా కూడా ఈ గుమ్మడి గింజలు తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్. ఇంకా ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మోనోపాజ్ దశలో ఉన్న మహిళలకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్తాను. నేను ముందుగా తొక్క తీయని వాటిని ఏం చేయాలో చూపిస్తున్నాను. వీటిని లైట్గా ఒక ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి, ఏమీ వేయక్కర్లేకుండా. వీటిని పొడి చేసుకుంటే మనం ఈ పొడిని సూప్స్లో వేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది, కర్రీకి చిక్కదనం వస్తుంది, అలాగే చాలా హెల్తీ అనమాట. లేదంటే వీటిని డైరెక్ట్గా ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిలో ఇంకేమైనా కలుపుకొని తిని కారపుల్లా చేసుకోవచ్చు అనమాట. దీన్ని రోజు అన్నంలో వేసుకొని తినొచ్చు ఒక ముద్దలో. చూడండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనకి చిటపట్లు ఆడతాయి అనమాట. అలా అయినప్పుడు వాటిని తీసేసుకోవాలి. నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం ఈ 2 కూడా చల్లారిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని కారపొడిలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఒలిచిన గింజల్ని ఏం చేయొచ్చో చూపిస్తాను. ఇలా ఒలిచినవి అయితే మనకి డైరెక్ట్గా కూడా షాప్స్లో దొరుకుతున్నాయండి. వాటిని కూడా మీరు తెచ్చి వాడుకోవచ్చు అనమాట. ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత ఈ గింజల్ని దానిలో వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కగానే చిటపటమంటూ బయటికి తోలడం మొదలు పెడతాయి. కాబట్టి ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. పెట్టి మధ్యలో ఒక్కసారి తీసి కలుపుకుంటే సరిపోతుందన్నమాట.
ఇవి 2 నిమిషాలు కూడా పట్టవు ఫ్రై అవ్వడానికి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎలా ఉబ్బాయో, కలర్ కూడా మారింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో ఒక్క చిటికెడు సాల్ట్, కొంచెం కారం వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇవి స్నాక్స్‌లా తినడానికి చాలా బాగుంటాయన్నమాట. పిల్లలు ఇష్టపడతారు. పెద్దవాళ్ళు తినొచ్చు. ఎవరైనా తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. కమ్మగా ఉంటాయన్నమాట. సో, ఇన్ని ప్రయోజనాలున్న గుమ్మడి గింజల్ని ఈసారి బయట పడేయకుండా మీకు ఏ విధంగా వాడుకోవాలనిపిస్తే ఆ విధంగా వాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.